సినిమా టిక్కెట్ల కోసం హీరోలు ఎందుకు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి మీదన పవన్ కళ్యాణ్కి అతిపెద్ద కోపంలో అదొక పార్ట్. అదే సందర్భంలో నిన్న గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడింది కూడా అదే. అది వాళ్ళు చూసుకోవాలంటే నిర్మాతలు ఈ వ్యవస్థ చూసుకోవాలన్నటువంటిది కరెక్ట్. వాస్తవంగా ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు, లేకపోతే కోదండరామరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అదే జరిగింది. ఎందుకంటే సినిమా పరిశ్రమకు పెద్దలు వాళ్ళే. నిర్మాతలకి వాల్యూ ఉండేది, ఆ నిర్మాతలకి హీరోలు వాల్యూ ఇస్తుండేవాళ్ళు. హీరోయిన్ దగ్గర నుంచి యాక్టర్లు ఎవరు ఉండాలి ఇదంతా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు, నిర్మాతలు దర్శకులు. కానీ అప్పుడు నిర్మాత సెంట్రిక్, ఇంకోటి నిర్మాత రిస్క్ తీసుకునేవాడు ఆ రోజుల్లో. కాబట్టి ఆ వ్యవస్థ ఉంది. ఇప్పుడు నిర్మాత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. నిర్మాత రిస్క్ తీసుకోకపోతే డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలా? ఎవడు రాడు. కాబట్టి హీరో రిస్క్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు హీరో సెంట్రిక్ సినిమా రంగం ఇప్పుడు నడుస్తుంది. హీరో గారే నిర్మాతను డిసైడ్ చేస్తున్నాడు, హీరో గారే దర్శకుని డిసైడ్ చేస్తున్నాడు, హీరో గారే హీరోయిన్ డిసైడ్ చేస్తున్నాడు, హీరో గారే పాత్రను డిసైడ్ చేస్తున్నాడు. పైగా దానికి సంబంధించినటువంటి కలెక్షన్ భారీగా రావడానికి రాజమౌళి తప్పించి మిగతా అందరిది అదే కదా, హీరోలు డిసైడ్ చేసుకోవాల్సిందే కదా. రాజమౌళి తన హీరోని డిసైడ్ చేసుకుంటే మిగతా హీరోలందరూ తమ డైరెక్టర్ని తమ నిర్మాతల్ని డిసైడ్ చేసుకుంటారు, లేదా డైరెక్టర్ని వీళ్ళు డిసైడ్ చేసుకుంటే నిర్మాతలను వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఆ సినిమా కలెక్షన్ కూడా ఇదివరకటి రోజుల్లో ఇంతని రెమ్యూనరేషన్ ఉండేది, ఇప్పుడు ఇంతను ఒక రకంగా వాటా అడుగుతున్నారు. మొదట్లో రెమ్యూనరేషను, ఆ తర్వాతన ఎక్స్ట్రా షోస్ మీద వాటా, ఇప్పుడు టోటల్లో మాకిచ్చి మీరు ఇంత తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. సినిమా రంగం నడుస్తోంది. ఇది అబద్ధం కాదు కదా, బహిరంగ రహస్యం కదా. దానివల్ల ఏంటి ప్రాబ్లం? ఇవాళ ఓ నిర్మాతకి యాక్సెస్ ఎక్కడ ఉంటుంది గవర్నమెంట్కి? నిర్మాతని ఎవడు పట్టించుకుంటాడు? దర్శకుడిని ఎవడు పట్టించుకుంటాడు? కాబట్టి హీరో గారితో ఓ మాట చెప్పించాలి, హీరో గారిని తీసుకెళ్ళాలి. రెండవది, సినిమా టిక్కెట్ల రేట్లు అనేది ప్రభుత్వపు అధికారం, ప్రభుత్వపు బాధ్యత. ఇష్టరీతిలో దోచేసుకోవడానికి సినిమా రంగానికి ఒప్పుకోరు. వెంటనే పెద్ద బడ్జెట్ అయింది. ఎస్, పెద్ద బడ్జెట్కి పెద్ద రోజులు ఉండాలి. అంటే ఇదివరకటి రోజుల్లో సినిమాకి ఎందుకు బెనిఫిట్ అయ్యేది? 50 రోజులు, 100 రోజులు, 365 రోజులు, 500 రోజులు, 2 సంవత్సరాలు ఆడేవి. కాబట్టి ఇవాళ రోజున అట్లా ఆడట్లేదు. అది లోపం ఎవరిది? హీరోదా, నిర్మాతదా, దర్శకుడిదా, ప్రేక్షకుడిదా, లేదా సోషల్ మీడియానా, టీవీలా, ఏమైనా మాట్లాడుకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి రేటు భారీగా పెంచేసి ఆ సినిమా బ్యాడ్ టాక్ వచ్చేలోపు సంపాదించేసుకోవాలి, లేదా ఆ సినిమా గురించి ఆలోచించేలోపు ఈ హీరో ఇమేజ్ మీద సంపాదించేసుకోవాలి. కాబట్టి ఆ హీరో గారికి కూడా మరి సక్సెస్ అవుతుంటేనే కదా తర్వాత సినిమా వచ్చేది. సక్సెస్ కాకపోతే సినిమా ఎవడిస్తాడు? కాబట్టి ఆ పాయింట్ మీదన ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమనే హీరోలైనా వెళ్ళింది. రెండవది, జగన్ మీద ద్వేషం మరొకసారి స్పష్టంగా కనబడింది. జగన్ అట్లాగే రప్పించాడు. ఎవరు పిలిపించారు? చిరంజీవిని ఆయన పిలిపించారా? సినీ పెద్దల తరపున ఆయన మాట్లాడడానికి వచ్చాడు. చిరంజీవికి అంతకుముందే గౌరవం ఇచ్చాడు. ఆయన ఇంటికి పిలవడం, భోజనం అవి పెట్టడం అదంతా జరిగింది. ఆ తర్వాతన చిరంజీవి గారే ప్రత్యేక ఇది తీసుకుని హీరోలందరినీ పట్టుకుని వచ్చారు, మిగతా వాళ్ళందరినీ కూడా. ఇతని ఇంటెన్షన్ అదని చెప్పి గ్రహించడం వల్ల ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఇంకా చిరంజీవితో పాటుగా ప్రతి హీరోకి సన్మానించినటువంటిది జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడేం జరిగింది? హీరోలు వెళ్ళి రేవంత్ రెడ్డిని సన్మానించారు. మరి ఆ ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్తున్నాం, ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తున్నాం. ఇవన్నీ సినిమాని రాజకీయాల్లోకి లాగినప్పుడు సచ్చినట్టు రాజకీయం చుట్టూనే తిరుగుతుంది. సినిమాలు రాజకీయాల్లోకి లాగకుండా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. లాగేశారు.
దీనికి అంతెక్కడా ముగింపెక్కడా అనేది ఎవరికి అర్థం కాదు.